హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నటువంటి గత ప్రభుత్వ పెద్దలు అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేసినటువంటి పెద్దలు, ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్లో ఏబి వెంకటేశ్వర గారు, సస్పెండ్ అయిన జడ్జిగా రామకృష్ణ గారు, వాళ్ళు చేస్తున్న కామెంట్స్, సరే పార్టీలు, రాజకీయ పార్టీలు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవచ్చు. కానీ ఈ వ్యాఖ్యల్ని కోర్టులు కానీ లేదు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ దీన్ని సుమోటాగా కోర్టులు, న్యాయ వ్యవస్థలు తీసుకునే పరిస్థితి లేదా? తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అసలు ఇలాంటి పదవుల్లో ఉన్నటువంటి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు ఇలాంటి కామెంట్లు చేయొచ్చా? ఏం చెప్తారు సార్? మంచి అత్యంత దురదృష్టమైనటువంటి పరిణామం. ఇప్పుడు ఈ వరుసగా కంటిన్యూస్గా జరిగాయి. ఇద్దరు బ్యూరోక్రాట్స్ అంటే కంచే చేను మేస్తే ఎలాగుంటుందని, ఒకళ్ళు చట్టం, ఒకళ్ళు న్యాయం. చట్టాన్ని కాపాడవలసిన వాళ్ళు బాగా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు, డీజీపీ, డిఐజీ స్థాయిలో ఉన్న వ్యక్తులు, అలాగే న్యాయాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత జిల్లా జడ్జి స్థాయిలో వరకు వెళ్ళినటువంటి వ్యక్తులు తమకు ఎదురైనటువంటి వ్యక్తిగత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమాజం మీద విషం కక్కడం అన్నది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. అంటే మనం ఏం నేర్పుతున్నాం, అసలు వీళ్ళు క్వాలిఫైడా ఆ పోస్టులకి అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఓకే, ఇప్పుడు సమస్య అందరికీ వస్తుంది, దాన్ని పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, నాకు ఒక నష్టం జరిగింది, లేకపోతే ఒకళ్ళ నుంచి నాకు హాని ఉంది, హాని ఉన్నప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి. అది డ్యూటీ. అంతకు మించి సామాన్య మానవుడు కూడా ఏం చేయలేడు. నేను చట్టాన్ని తీసుకుని నేను వెళ్ళాను చంపేస్తే అంతేగా. ఒకవేళ నాకు నష్టం జరిగింది, ఒకవేళ పరువుకో లేకపోతే ఇంకో రకంగానో డ్యామేజ్ జరిగింది, ఒక అవమానమైంది, నేను కోర్టుకి వెళ్ళి పరువు నష్టం దావాను ఇంకోటి వేసుకోవచ్చు. అనేక సందర్భాలు జరిగాయి. ఆ రకంగా నేను న్యాయం పొందాలి. నీకు ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ న్యాయాన్ని పూరించుకోవడానికి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి అనేటువంటిది మన రాజ్యాంగంలో సుస్పష్టంగా ఉంది. కానీ దాన్ని అనుసరించవలసింది, ఆచరించే విధంగా ప్రయత్నించవలసినటువంటి యంత్రాంగమే ఈ రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే చాలా బాధ వేస్తుంది. యాక్చువల్గా మొన్న డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పేరు ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆయన ఒక కుల సమ్మేళనంలో అనుకుంటాను మాట్లాడుతూ, అతనికి ఒక రకంగా అన్యాయం జరిగి ఉండొచ్చు. అతని వరకు ప్రభుత్వం ఏంటంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన మీద కక్ష కట్టి ఆయన ఏదో ఉద్యోగం తొలగించింది అనుకోవచ్చు. ఆయన పోరాడాడు, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోగానే వాడు వీడు సన్నాసి, నెవ్వరు రాకూడదు, రాకుండా ఉండేలా చేయాలి, ఏ రకంగా అయినా రాకుండా ఉండేలా చేయాలి అని చెప్పడం, అది క్రమశిక్షణ చర్యలు అతని మీద తీసుకోదగిన మాటలు మాట్లాడాడు. చట్ట ప్రకారం నేను అన్నది అంటే ఇండివిజువల్ అటాక్ అని కాదు, అతను అటాక్ చేసాడు కూడా, కొంతమంది అటాక్ చేస్తున్నారు. అది రాజ్యాంగం చెప్పలేదు. అతను మాట్లాడింది రైటా రాంగా? నీకు జరిగిన అన్యాయానికి నువ్వు ఏదన్నా నీ క్లోజ్ సర్కిల్లోనో నీ ఫ్రెండ్స్తోనో నీ బాధను పంచుకున్నావు అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు కోర్టుకి ఇది బహిరంగంగా మీడియా ముఖంగా దాన్ని వెల్లడిపరచడం, విషయం చెమ్మడం అనమాట. అతను మొదటి నుంచి ఆ భావంతో ఉన్నాడు కదా. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అందరినీ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇప్పుడు ఒకటండి, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎందుకు టార్గెట్ చేశాడు అంటే, ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నప్పుడు ఆయన 23 మందిని మార్చేసాడు, వీళ్ళ తాలూకు వ్యక్తుల్ని సహకరించాడు అన్నటువంటి ఒక విషయం. ఆరోపణలు కూడా ఉన్నాయి, దానికి రుజువులు కూడా చూపెట్టారు. ఇప్పుడు అది అనైతిక చర్య కదా. నువ్వు ఒక ఉద్యోగస్తుడు ఉండేటప్పుడు ఉద్యోగం చేయాలి. ఇప్పుడు రాజకీయ నాయకుడి కింద ఈ రకమైన బ్రోకర్ పనులు చేయడం ఏంటి అన్న క్వశ్చన్ అందరిలో తలెత్తింది. దాని తగ్గట్టుగా వాళ్ళు గవర్నమెంట్లో వచ్చినప్పుడు చర్యలు తీసుకున్నారు. ఆ చర్యలు
మీరు పొరపాటు పడ్డారు, నేను ఆ రకంగా చర్య లేదన్నప్పుడు నువ్వు కంటెస్ట్ చేయాలా? ఉమ్, నువ్వు కేసు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పరువు నష్టం దావా ఏదో వేసుకోండి, నన్ను ఎందుకు తీసారని కోర్టుకు లాగండి జగన్మోహన్ రెడ్డి గారి మీద, నా మీద తప్పుడు కేసులు పెట్టావని. ఉమ్, ఇన్ కేస్ నువ్వు ఫెయిర్ అయిపోయి అంత కరెక్ట్ అని కానీ కోర్టులు తీర్పు వస్తే ఇవన్నీ మానేసి ఒక కుల సమ్మేళనంలోకి వెళ్ళి, అది కూడా పార్టీ మారిపోయాక, ఉమ్, నీకు అదే బాగుంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంతేగా. పార్టీ మారిపోయాక వాడు వీడు అదా మనకు నేర్పింది, ప్రతి మనిషిని గౌరవించాలని చూపిస్తుంది. అంతేగా. మేము ఇప్పుడు ఆఖరికి పోలీస్ స్టేషన్కి ఎవరినో వచ్చి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. Yes, sir. కంప్లైంట్ వచ్చిన అక్యూజర్ ఇచ్చినా వాడిని అట్టు చేయకుండా మాట్లాడి సమస్యను పరిష్కరించండి. అది నిందితుడు కావచ్చు, కంప్లైంట్ కావచ్చు, ఆ రకంగా చేయండి. మీరు పోలీసు లాంగ్వేజ్ని యూజ్ చేశారు ఉమ్, అంటే మిగతా పోలీస్ స్టేషన్లో ఎలాగ ఉంటుంది ఇలాగే ఉంటుంది అని చెప్పడమే కదా. ఓకే. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, రాజ్యాంగబద్ధమైన పదవి, వాడు వీడు అనే స్థితికి వచ్చారంటే ఎంతగా తెగించేసారో ఆలోచించండి. ఒక రాజకీయవేత్తలకు ఇంకా అతను మళ్ళీ రాకూడదు అని అన్నం కూడా ఉమ్, జనరల్గా కోర్టులు సుమోటోగా తీసుకొచ్చండి. ఉమ్, కోర్టులు ఖచ్చితంగా సుమోటోగా తీసుకుంటాయా లేవా అన్నది ఇంత రాజకీయ ప్రేరేపితం అయిపోయింది అంతా. ఉమ్, అందువల్ల ఇది ఖండించదగ్గ. ఇంకా పోతే ఇంతకంటే దారుణంగా ఉమ్, ఒక జడ్జి గారు, ఉమ్, ఆయనకి ఏదో పెదిరెడ్డి గారికి పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఉమ్, ఆ పర్సనల్ ఇష్యూల మీద ఒకరి మీద ఒకరు గడ్జి తెచ్చుకునే ప్రయాణంలో ఆయన ఉద్యోగం పోయింది. ఉమ్, నువ్వు న్యాయపరంగా పోరాటం చేయండి, మళ్ళీ తీసుకోండి, ఒక మెసేజ్ ఇవ్వండి తప్పుడుగా చేశారని. ఉమ్, అతన్ని ఒక జడ్జిగా చేసినప్పుడు అతన్ని శిక్షించడానికి, తప్పు చేస్తే ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయా మా అందరికంటే మీకే బాగా తెలుసు, ఒక న్యాయమూర్తిగా పనిచేశారు కాబట్టి. ఉమ్, ఆ రకంగా మానేసి ఇక్కడ బయటకు వచ్చి కులాన్ని బేస్ చేసుకుని నన్ను అవమానించాడు అన్నట్టుగా మాట్లాడడం. ఉమ్, రెండోది, అవసరమైతే నేను హత్య చేసేస్తాను, అతన్ని ఎలా చంపాలో తెలుసు, ఉమ్, మీరు కరెక్ట్గా అరెస్ట్ చేయకపోతే, పంటికి పన్ను కంటికి కన్ను అని మాట్లాడడం జుగుప్సాకరంగా ఉంది. అంటే ఆ స్థాయిలో ఉండే వ్యక్తి. అంటే ఒక రకంగా గవర్నమెంట్ ని కూడా బ్లాక్ మెయిలింగ్ చేయటమేనా ఇది కామెంట్? అంతే కదా. ఇప్పుడు మొన్న బోరుగడ్డ అనిల్ అనే అతను మాట్లాడాడు, ఇప్పుడు అతను మాట్లాడిన దానికి ఇతను మాట్లాడిన దానికి తేడా ఏముంది? అంతే, అతను అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఇతని మీద ఎందుకు తీసుకోరు? అతను ఒక లేమ్యాను, ఏదో పార్టీకి ఏదో పని చేశాడు, పార్టీ తరఫున మాట్లాడాడు, పార్టీలో కొంచెం హైప్ రావడం కోసం అలాగే చేసాడు అనుకున్నాం. అయినప్పటికీ అది తప్పే కదా. అంతేగా. దాన్ని సభ్య సమాజం అందరూ ఖండించింది కదా. ఖండించారుగా, ఈవెన్ వైసీపీ వాళ్ళే ఖండించారు, అందరూ ఖండించారు. అది తప్పు, ముమ్మాటికి తప్పు, అసలు అతను బయటికి రానివ్వకూడదు. అలాంటిది ఒక మామూలు మనిషి మాట్లాడితేనే దాన్ని తప్పుగా భావించిన మనం, ఒక జడ్జి స్థాయిలో ఉండి మీరు ఆరోపణలు మీ దగ్గర ఉంటూ ఉండొచ్చు, దాన్ని నిరూపించడానికి కోర్టులకు వెళ్ళండి, మీకు జరిగిన అన్యాయం అని చెప్పుకోండి, పరువు నష్టం దావా వేయించండి, అతను శిక్ష చేయించేలా చేయండి. ఈ మానేసి అతన్ని మీరు అరెస్ట్ చేయబోతే నేనే వేసేస్తాను అతన్ని. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్ని మొత్తం చేతులు కాళ్ళు కట్టెత్తే పంటితో కొరకు చంపేస్తుంటాడు గొంతుకులు నాటిని, దాన్ని బ్రెయిన్లో పెట్టుకున్నాడో ఏటో తెలియదు. నేను ఎలా చంపుతానో తెలుసా, పంటితో పేక్ కొరకు చంపేస్తాను అన్నాడు ఆయన. ఆ డైలాగ్ నేను వెళ్ళా వాస్తవంగా, పంటితోటి పేక్ కొరకు చంపేస్తా అన్నాడు. ఓకే, నేనేదో చిన్న బిట్టే చూశాను కానీ ఫుల్ ఇంటర్వ్యూ నేను కూడా ఫాలో అవ్వలేదు. ఆయన ఎలా చంపుతాడన్నది విశదీకరించాడు దాన్ని. అంటే అసలు ఇటువంటి కామెంట్లు చేస్తూ ఒక పక్క మీరు అన్నట్లుగా చట్టం, మరో పక్క న్యాయం, ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంటే నెక్స్ట్ ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి కావచ్చు, వీళ్ళు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నట్టు? ఇప్పుడు సీనియర్లు అయిపోయారు, వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఏంటంటే ప్రజలకి, జనాలకి, కార్యకర్తలకి అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, నువ్వు అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షంలో ఉండే పార్టీని నువ్వు ఎన్ని తిట్టినా పర్వాలేదు, నీ మీద కేసు ఉండదు. అది తప్పు అన్నది, రైటా రాంగ్ అన్నది కాదు. అవతలో నీ ఎంత తిడితే వీళ్ళకి అంత దగ్గర అవుతున్నట్టు లెక్క. కానీ కోర్టులో ఈ విషయంలో సుమోటోగా తీసుకోవాలి కేసులు. ఎందుకంటే సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి. కేసు పెట్టారనుకోండి, ఎవడైనా కేసు పెడితే ఆ పార్టీ వాడు ఈయన నొక్కేయడం. ఇప్పుడు డేట్గా చంపేస్తాను, చేసేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడుతూ, రెండోది ఇంకో ఆయన అయితే వాడు వీడియోని మాట్లాడుతూ, ఇంకా ముఖ్యమంత్రుల స్థాయిలోనే గౌరవం ఉన్నప్పుడు మామూలు కేసు పెడితే వీళ్ళిద్దరూ ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, అందులో ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్గా ఇస్తుందో లేదో తెలీదు, దాన్ని బేస్ చేసుకునే మాట్లాడారు.
అంతే కదా, మమ్మల్ని ఏం నాకు ఉద్యోగం పోయిన దగ్గర నుంచి నన్ను కాపాడుతుంది, నా ఖర్చులకి నన్ను పోషిస్తుంది నారా లోకేష్ గారు అని చెప్పి డైరెక్ట్ చెప్పినాడు కదా మళ్ళీ జడ్జి రామకృష్ణ గారు. ఇప్పుడు అన్ని చెప్పినప్పుడు ఇంకా ప్రభుత్వం నుంచి అతనికి వ్యతిరేకత ఏముంది, అతని మీద కేసులు పెట్టేది ఏముంది, అతని అధికార పక్షం వ్యక్తి కింద చూడొచ్చు కదా. ఇతను ఒక కులాన్ని అంటగట్టాడు, ఎవరు ఏబి వెంకటేశ్వర గారు అవుతాయి కుల సమయంలో, ఆ కులం తాలూకు ఉన్న పార్టీనే కదా, ఇంకెవడ చర్యలు తీసుకుంటాడు వాళ్ళ మీద, ఎవడ కంప్లైంట్లు పెడతాడు. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కానీ, వీళ్ళు యాజ్ ఏ ఆఫీసర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కానీ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేస్తామని ప్రమాణం చేసే వస్తారుగా. అంతే. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఏదో ఆ టైంకి ఏవో 4 ముక్కలు చదివాడు లేదు, వీళ్ళని తీసుకుంటున్నప్పుడు నువ్వు ఈ కులానికి మాత్రమే పనిచేయాలి, లేదా నువ్వు ఈ మతానికి మాత్రమే పనిచేయాలి, నువ్వు ఈ పార్టీకి మాత్రమే పనిచేయాలని ఏమైనా ప్రమాణం చేస్తారు. వీళ్ళనే కాదండి, ముఖ్యమంత్రి కూడా ప్రమాణం చేయాలా. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా? అంతే కదా. ఎవరు పార్టీలోకి వస్తే అధికారులకు వాళ్ళకి కండువాలు వేసేస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా పనిచేయాలా. వాళ్ళకి అనుకూలంగా పనిచేయకపోతే ప్రతిపక్షం, ఈ పార్టీ ఆ పార్టీ అంటారు, ఏ పార్టీ అయినా సరే. సో ఇటువంటి వ్యవస్థలో ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికే దిక్కు లేదు, అతను అన్ని మాటలు మాట్లాడుతూ. ఇతను జడ్జి రామకృష్ణ గారు నిన్న మొన్న మాట్లాడింది కాదండి, 10 రోజుల క్రితం మాట్లాడండి. ఇది చాలా మందికి వెళ్ళలేదు, నిన్న మొన్న బయటకు వచ్చి. కానీ ఓకే 10 రోజుల నుంచి దిక్కు మొక్కు లేదు. నేను చంపేస్తా అన్నప్పుడు ముందుగానే ముందు జాగ్రత్త చర్యలుగా అతన్ని కస్టడీలోకి తీసుకోవాలా. ఈ మాట్లాడినందుకు మళ్ళీ దాన్ని ఆ రకంగా అంటే మరి కులానికి ఆపాదిస్తే మనం ఏం చేయలేం, మేం కాబట్టని. అటువంటి వర్డ్స్ రాకూడదు, చట్ట పరిధిని దాటి వెళ్ళకూడదు, చట్టం లోపడిపోయి లా అబైడింగ్ సిటిజన్. పిటిషన్స్లో కానీ కోర్టులో కానీ ఏం చేస్తారంటే అతను చట్ట పరిధిలోనే ఉంటాడు. బెయిల్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ అంటాం, చట్టాన్ని గౌరవం ఇచ్చే వ్యక్తి అని. ఇప్పుడు ఇంతకీ నేను అడిగేది ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ జడ్జి రామచంద్రరావు గారిని, మీరు చట్టానికి గౌరవిస్తున్నారా లేదా, న్యాయానికి గౌరవిస్తున్నారా లేదా, అది ఓపెన్ గా చెప్పండి. గౌరవించే వాళ్ళైతే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? అది వాళ్ళు ఆ ముక్క ఓపెన్ గా చెప్పండి అంటున్నాను. ఇంకా ఓపెన్ గా చెప్పాల్సింది ఉంది, ఓపెన్ కాకుండా చెప్పేస్తున్నారు. అంటే చట్టాన్ని గౌరవించిన వ్యక్తి లా ఆర్డర్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద స్థాయిలో ఉన్నాడు. న్యాయాన్ని గౌరవించిన వ్యక్తి, న్యాయాలకి విలువలు ఇవ్వని వ్యక్తి జిల్లా స్థాయిలో జడ్జిగా ఉన్నాడు. అంతే. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఈ రెండింటిని కూడా కొంచెం కొద్ది సెకండ్లు కొద్ది నిమిషాలు దీన్ని ఇట్లా పాజ్ చేస్తే, గతంలో ఎలక్షన్స్కి బిఫోర్ చూసాము, ఒక వ్యక్తి ఒక స్టూడియోలో కూర్చొని ఒక వ్యక్తిపై చెప్పుతో దాడి చేసినటువంటి సంఘటనలు, మరొక స్టూడియోలో కూర్చొని పలానా వ్యక్తి తల తీసుకొచ్చి పెడితే ₹1,00,00,000 నజరానా ఇస్తారని చెప్పి చేసిన కామెంట్లు. అటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో కూర్చున్నటువంటి పరిస్థితి. అలాంటి కామెంట్లు చేసిన వాళ్ళనే శాసనసభలో కూర్చునే అవకాశం కల్పించినటువంటి ప్రస్తుత గవర్నమెంటు ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వీళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి ఏమాత్రం అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు మీరు అన్నారు తల తీసేస్తానన్న వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే చేయడానికి అర్హత అదే. ఇప్పుడు ఈరోజు రాజకీయాలు ఏంటంటే నేరపూరితం అయిపోయి, ఇది ఈ రోజు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. నేరపూరితంగా నేరస్తుల్లో ఎవరైతే ఉన్నారో కుట్రల్లో వాళ్ళకే రాజకీయంగా ఎదుగుతారు. ఈరోజు దుర్మార్గుల ఇప్పుడు ఫ్రయాలిటీ ఇప్పుడు పాలిటిక్స్ ఈజ్ ది లాస్టెస్ట్ డిజార్డర్ ఆఫ్ ఎ స్కౌండ్రల్స్ అని ఒక సామెత ఉంది. పాలిటిక్స్ ఈజ్ ది లాస్టెస్ట్ డిజార్డర్ ఆఫ్ ఎ స్కౌండ్రల్స్. దుర్మార్గుల చిట్ట చివరి ఆశ్రయం రాజకీయం. నువ్వు ఎంత గాయచాలు చేస్తే, ఎన్ని క్రూరత్వాలని నువ్వు చూపిస్తే, ఎంత దోచుకుంటే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈరోజు డబ్బే ప్రదానం చేస్తుంది నేరపూరితం గల స్వభావం గల వ్యక్తులు. దీనికి అందరికీ కారణం ఏంటంటే ఇతనికి అదే క్వాలిఫికేషను, అలాగా రివర్స్ అయ్యాడు కాబట్టి ఇది. పోనీ ఇలాంటి వాటికే ఉన్నత పదవుల్లో అందరూ ఎక్కిస్తున్నారంటే, ఈ రోజు ప్రస్తుత గవర్నమెంట్లో చూసుకుంటే డీజీపీగా ఉన్న వ్యక్తి ద్వారకా తిరుమలరావు గారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మొదటగా డీజీపీ చూసుకుంటే గౌతమ్ సవాంగ్ గారు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న వాళ్ళకి మంచి మంచి పోస్టులకి పదవుల్లోకి వెళ్తున్నారుగా. వాళ్ళొక అర్హతను బట్టి, వాళ్ళకున్న సీనియారిటీని బట్టి, సిన్సియారిటీని బట్టి ఆటోమేటిక్గా జాబ్స్ వస్తున్నాయి. అవి లిమిటెడ్ అండి, లిమిటెడ్. ఇక్కడ ఏంటంటే ఓపెన్ గా సవాల్ ఇసిరి ఈ రకంగా అంటే క్రేజ్ అనమాట. పబ్లిక్ అంతా నెగిటివ్కి అలవాటు పడిపోయారు, నెగిటివిటీకి.
అంటే ఇంకా మా హీరోయిజం చూపెట్టాలా, వ్యవస్థలో మా పనులు అయిపోయినాయి, నెక్స్ట్ మేము కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాం చెప్పి వీడికి రాజపాటు వేసుకోవడమా? వీళ్ళిద్దరూ కూడా రేపు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు అనడానికి ఒక సూచన. ఓకే, ఇప్పుడు ఆ భయాన్ని వదిలేయాల. మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది, చెల్లించాలా, చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలా. చట్టం న్యాయం కాదు, మేము మాట్లాడిందే రైట్ అన్న పరిస్థితిని క్రియేట్ చేయాలన్నటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. దీని మీద ఏంటంటే కోర్టులు స్వయంగా యాక్షన్స్ తీసుకోవాలి. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే చట్టాల మీద అవగాహన ఉన్నాడు ఎవడో చట్టసభల్లో లేడు. ఇప్పుడు రాజ్యాంగం గురించి ఎంతమంది పార్లమెంటేరియన్కి తెలుసు, ఎంతమంది ఎమ్మెల్యేలకు తెలుసు? ఈ స్టేట్ ఆ స్టేట్ని కాదు, చాలా మందికి. ఓకే, రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి చెప్పమనండి, చెప్పలేరు. ఏ రాజ్యాంగం అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది చెప్పమనండి, లేదు. వీళ్ళు చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేస్తారు. అంటే చట్టం మీద అవగాహన లేనివాడు చట్టసభల్లో ఉంటాడు. అంతవరకు దేశం పరిస్థితి ఈ రకంగానే ఉంటుంది. చట్టాల మీద అవగాహన ఉన్న కూర్చోబెట్టండి, దేశభక్తి ఉన్న కూర్చోబెట్టండి, లేకపోతే ట్రైనింగ్ ఇవ్వండి. కనీసం ట్రైనింగ్ ఇచ్చేనా ఒక 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు రాజ్యాంగం మీద పూర్తి అవగాహన రావాలి. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వీళ్ళ పరిస్థితి ఏమైంది సార్? ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ తీసుకొని వీళ్ళు ప్రజలతో ఎలా ఉండాలి, సామాన్యులతో ఎలా ఉండాలి, వ్యవస్థలతో ఎలా ఉండాలి అన్ని తీసుకునే కదా వస్తారు వ్యవస్థలోకి. అన్ని తీసుకొని వచ్చిన వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళు కొత్తగా ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రం వచ్చేటువంటి లాభం ఏంది? చట్టాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. వీళ్ళంత దుర్మార్గత్వం ఏమి లేదు, ఇది ఖచ్చితమైన దుర్మార్గత్వం. ఇంత దుర్మార్గమా రాజ్యాంగాన్ని గౌరవించకుండా? అంటే దేశం మీద భక్తి ఉందా, రాజ్యాంగం మీద భక్తి ఉందా? దేశం మీద భక్తి ఉంటే రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలా, నిబద్ధత ఉండాలా. మాట్లాడితే వీళ్ళే రాజ్యాంగం గురించి మాట్లాడతారు. వీళ్ళే రాజ్యాంగాన్ని పోషించేది, రాజ్యాంగ విలువలను కాపాడేది. ఆ డిపార్ట్మెంట్లో మీరు ఒక వ్యక్తి మాత్రమే, మీరే డిపార్ట్మెంట్ కాదు కదా. సో ఏంటంటే వీళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాలు ఏంటి నేరపూరితం అయిపోయాయి. నేరపూరిత స్వభావం ఉంటేనే ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఎవడైనా నేరపూరిత స్వభావం ఉంటేనే వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నేను చంపేస్తానన్నది నేరపూరితమైన స్వభావమా కాదా? అంతేగా. అంటే ఆయన మనసులో ఉన్నది చెప్పాడు, పళ్ళతో కొరికి చంపేస్తానట. మళ్ళీ ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, పెద్దిరెడ్డి గారిని 2016లో తన్నేడట, తంతే మొత్తం అక్కడ పోయే పడివాడట మూలకే. 2016లో ఆయన మంత్రిట. 2016లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 2016లో ఆయన మంత్రి ఎట్లా అవుతాడు? ఈయన మంత్రి ఎట్లాగ అవుతాడు? అంతే కదా. వెంకయ్యనాయుడు గారి సమక్షంలో ఏదో ఇంపీచ్మెంట్ ఏవో చెప్పుకొస్తూ ఆయన మాట్లాడండి మనం చెప్పారు కదా, పెద్దిరెడ్డిని ఒక తాపుతంతే అక్కడ పడిపోయాడని. సో అది వాళ్ళకి ఏమైనా రెవెలరీస్ ఉండొచ్చు, నేను కాదంటున్నది. ఫస్ట్ నేను అన్నాను వాళ్ళ గొడవల్లో జడ్జి గారిని ఇరికించి ఉండొచ్చు వాళ్ళు, పెద్దిరెడ్డి గారు. దాన్ని ఆ రోజున ఖండించాం, జడ్జిల పట్ల ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు అనేసి. ఈయన పట్ల సింపతి పెరిగింది, ఈయన దానికి తగ్గట్టుగా ఆధారాలు చూపెట్టలేదు. కానీ ఇప్పుడు అంటుంటే 2016లో ఇది జరిగిందంటే 2016లో ఉన్నది చంద్రబాబు గవర్నమెంట్. 2016 ఉంది. ఇంతవరకు ఆధారాలు చూపి నన్ను చంపడానికి ప్రయత్నించారన్నాడు, దానికి ఆధారాలు చూపెట్టలేదు. అవి కోర్టులో గెలవాలి, మీరు అతని మీద శిక్షించాలి, దాన్ని కోర్టులో వేసి ఈ రకంగా ఆరోపణలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్నది కూడా తెలుగుదేశం గవర్నమెంటే. ఒక అన్యాయాన్ని ఖండించింది కాబట్టి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మీకు అన్యాయం జరిగింది కాబట్టి, అన్యాయం జరిగిందని వీళ్ళు భావిస్తున్నారు కాబట్టి మీకు సపోర్ట్. ఎంత సపోర్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అతను చంపేస్తానం ఏంటి? అతను చంపేస్తానంటూ చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. నీ ఫ్రెండ్ కావచ్చు, ఇతను అరెస్ట్ చేయకపోతే, నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు కాపాడుకోవాలనుకుంటే అరెస్ట్ చేసి అతను దమ్ముంటే కాపాడుకో అనే సవాల్ ఇస్తున్నాడు. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థకి గొడ్డలి వేటు లాంటిది ఇది. ఇలాంటి వ్యక్తుల్ని చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన గొడవలు అని ఉంటే అది పర్సనల్లో, ఇలా బాహాటంగా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ మాట్లాడే మాటలు మటుకు చాలా రాంగు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఒకటి తల తీసేస్తాన్న వ్యక్తి కూడా ఈ రోజున ఎమ్మెల్యే అయ్యాడు. దాని ప్రభావం ఏంటంటే ఆయన ఆ రకంగా దుస్వభావంతో వెళ్తూనే ఈరోజు ఆ పార్టీకి కూడా తలనొప్పిగా తయారయ్యాడు. వాళ్ళు కూడా మన నోటీసులు గట్ట ఇచ్చి ఏదో మందలించినట్టుగా జరిగింది. మన ఏంటంటే నేరపూరిత స్వభావాన్ని ఉండే వ్యక్తులు కానీ మంచి పదవుల్లో ఉంటే పిచ్చోడి చేతిలో ఉన్న రాయి ఉన్నట్టుగానే, ఆ పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏముంది,
ఎవరినైనా కొడతాడు. అంతే కదా. ఇలాంటి మానసిక స్వభావం ఉన్న వ్యక్తుల చేతిలో పలుకుబడి పదవులు ఉన్నాయంటే ప్రశ్నించిన వాడిని ఇబ్బందులు పెట్టేటువంటి ఒక సామాన్యులు బలవుతారు, అంటే అమాయకులు బలవుతారు, నేరస్తులు అండ ఉంటుంది. ఇలాంటి నేరపూరితమైనటువంటి రాజ్యాంగాల్ని ఖండించాలి. దీని మీద కోర్టులు సుమోటగా తీసుకోవాలి, తీసుకుంటాయని నేను భావిస్తున్నాను. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవండి రెండు వ్యవస్థలకు సంబంధించి వ్యక్తులు చేసినటువంటి కామెంట్ల మీద హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో సుమోటగా తీసుకోవాలి, తీసుకుంటారని భావిస్తున్నానటువంటి ఈ వ్యక్తపరిచినటువంటి ప్రసాద్ గారి విశ్లేషణ దీనికి సంబంధించి ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.